పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వ్యాపారులందరూ కూడా అక్కడ వ్యాపారం చేసుకునేందుకు ముందుకొచ్చారు. అక్కడ హౌసెస్ ని రెంట్కి తీసుకున్నారు. అంటే రెంట్కి తీసుకునే టైంలో అది బఫర్ జోన్ లో ఉందా, ఎఫ్టీఎల్ జోన్ లో ఉందా, ఇవన్నీ వారు పట్టించుకోరు. నిర్మాణాలు ఉన్నాయా, వారి వ్యాపారం జరుగుతుందా అనేది మాత్రమే చూస్తారు కదా. అంటే ముందస్తు కనీస నోటీసులు ఇస్తే వాళ్ళు ఏమైనా ప్రభుత్వానికి విన్నవించుకునేవారు కదా. అంటే ఇప్పుడు అధికారుల తీరు కూడా చూసాం. 10 టీవీతో మాట్లాడేందుకు నిరాకరించారు కదా. ఇక్కడే కాదు, ఎక్కడ కూడా అధికారులు అసలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఏ మాత్రము స్పందించినటువంటి పరిస్థితి. నేరుగా వస్తున్నారు, కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు ఈ భూమిని కేవలం ఇక్కడ భూమి మాత్రమే ఉన్నది. ఆ భూమిని లీజ్ కు తీసుకున్నారు. ఆ భూమిని లీజ్ కు తీసుకొని ఈ విధంగా నిర్మాణాలు చేసుకుని ఇందులో క్యాటరింగ్ చేస్తున్నారు. అయితే దీన్ని మొత్తం కూల్చివేస్తామని అంటే మేము ఇబ్బందులు పడతాం. దీన్ని మొత్తం ఇప్పడానికి అవసరమైనటువంటి పద్ధతుల్లో మేము ఏర్పాట్లు చేసుకున్నామని ఇక్కడ ఉండేటువంటి ఈ క్యాటరర్స్ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా వాళ్ళు ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు, అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ప్రధానంగా కనీసం టైం ఇస్తే మేము ఇక్కడ నుంచి వెళ్లిపోవడానికి అవసరమైనటువంటి పద్ధతుల్లో మేము అది చేసుకోవచ్చు అని అంటున్నారు. కానీ ఇక్కడ ఉండేటువంటి మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్ లో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నార్మల్ సిబ్బంది, ఎవరు కూడా అధికారి స్థాయి వాళ్ళు లేరు. వాళ్ళు పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు మాత్రమే వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే వాళ్ళందరూ తల్లి కొడుకు వాళ్ళు చూడొచ్చు, దండం పెట్టి అడుక్కుంటున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మా అబ్బాయి రెంట్ కట్టుకున్నాం సార్. చూస్తున్నాం మనం ఎంత పెద్దవాళ్ళు ఏడుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎంత దుఃఖభరితంగా ఉన్నారో వాళ్ళను చూస్తే అర్థమవుతుంది. ఉదయం నుంచి కూడా వీళ్ళు ఏడుస్తున్నారు. ఆ చిమ్నీలకు దానికి సంబంధించి చూడొచ్చు. మనం బయటకు పోదాం పద. వద్దు, మన కాంతింగ్ ఉండొద్దు సార్. ఏమైనా చేస్తాం సార్, పద బయట. చెప్పేది ఏం లేదు సార్. ఏమంటలేం సార్, మేము ఇది చేసుకున్నాం కదా, మేము చట్ట విరుద్ధం అంటలేం కదా. మాకు 100 మంది కూడా మొట్ట గుడుస్తుండ్రు. ఫాల్తు మన అక్కడ జాబులు ఇచ్చే మనం చూస్తున్నాం, వాళ్ళ ఆవేదన చూడొచ్చు. అయితే ప్రధానంగా వాటన్నింటినీ కూడా సార్ కొద్దిగా టైం ఇవ్వండి సార్. ఒక 10 నేనేమన్నానంటే కులగొట్టొద్దు అని అనట్లేదు, కులగొట్టమని చెప్తున్నాను. టైం ఇవ్వమని అంటున్నాను. దట్స్ ఎనఫ్. నేను గవర్నమెంట్ కి వ్యతిరేకం అయితే కాదు సార్. నన్ను మోసం చేసి నాకు ఇచ్చారు, నో ప్రాబ్లం. పైన గాడ్ ఎవ్రీ టైం ఎవ్రీ సెకండ్ రికార్డ్ అవుతుంటాడు సార్, చూసుకుంటుంటాడు. నేను ఎవరికి మోసం చేయలేదు. మీరు దీన్ని నిర్మాణం చేశారు కదా, దీన్ని మీరు నేరుగా విప్పుకొని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటే పద్ధతిలో చేసుకున్నామన్నారు కదా, అట్లాంటి పరిస్థితి ఉందా? అలా అయినా కానీ సరే నాకు యూజ్ అయ్యేది 60% మాత్రమే యూజ్ అవుతుంది సార్. నేను లాస్ అయితే అవుతాను, బట్ అది నో ప్రాబ్లం. ఎందుకంటే అది అడుగుతున్నారా అధికారులు? నేను ఇప్పేసుకుంటాను సార్, అదే అడుగుతున్నాను. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఒక రిక్వెస్ట్ సార్. నాకు 2 days, ఒక 1 month, కొన్ని ఒక 15 days నాకు టైం ఇవ్వండి. అట్లీస్ట్ డినామినేషన్ చేయడానికి టైం పడుతుంది కదా. లాస్ట్ లో మొత్తం లాస్ కావాలంటే నేను కాలేను కదా సార్. నేను కూడా సాధారణ పర్సన్. నేను ఏమైనా నాకేం కోట్లు నేను సెలబ్రిటీని కూడా కాదు. నేను స్వయంగా సంపాదించుకున్నాను. ఇది ఒక స్మాల్ కంపెనీ కదా. మనం చూడొచ్చు, నలుగురికి అన్నం పెట్టి తాము బతుకుతున్నాం అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఉదయం నుంచి ఇదే చెప్తున్నాను సార్. రోడ్డు పైన ట్రాఫిక్ ఇబ్బంది పెట్టి అమ్ముకునేటోళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. మా లాంటి వాళ్ళని గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి ప్రాపర్ గా అది చేసేటోళ్ళని మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి సార్. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు చేసే మంచి పనిలో ఒక్కసారి ఆలోచన చేయండి. గవర్నమెంట్ రోడ్డు పైన ఉన్న వాళ్ళకు మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినట్టు, అన్అఫీషియల్ గా పర్మిషన్ ఇచ్చినట్టు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు అఫీషియల్ గా చేసేటోళ్ళని మీరు చేస్తున్నారు. మీరు చేసేది రాంగ్. ఫస్ట్ మేము కాదు చేసేది రాంగ్. మేము రాంగ్ చేసినా మాకు టైం ఇవ్వండి, మేమే డిజామినేషన్ చేస్తామని అంటున్నాము. మేమే దగ్గరుండి. మేము గవర్నమెంట్ వ్యతిరేకమే కాదు.